ఇప్పుడైతే మనం బేగం బజార్లో ఉన్నాం కదా, ఇక్కడ ఇంకో వినాయకుడు కూడా ఉన్నారనమాట. ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వాళ్ళు వినాయకుడిని ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అదేంటంటే మనందరికీ తెలుసు, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ముచ్చింతల్ పాల్మాకుల దగ్గర చిన్నజీయ స్వామి రామానుజాచార్యని డెడికేట్ చేసుకుంటూ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఆ కాన్సెప్ట్ని రీబిల్డ్ చేయడం కోసం ఇక్కడ వినాయకుడిని ఆ థీమ్ తోటి అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. మరి ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే గురువు శిష్యువు అనుబంధం గురించి ప్రమోట్ చేసుకుంటూ ఇక్కడ వాళ్ళు వినాయకుడిని అయితే పెట్టారు. మనం మరి లోపలికి వెళ్ళి ఆ వినాయకుడి దర్శనం చేసుకుందాం. సో మనం ఇక్కడ వినాయకుడిని చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉన్నారో. వినాయకుడి వెనకాల అంటే రామానుజాచారి గారి స్టాచ్యూ ఎలా ఉందో సేమ్ అలానే ప్రింట్ చేపించి అలాంటి ఐడల్ని వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. దాని తర్వాత వినాయకుడి గురించి మాట్లాడుకుంటే అద్భుతంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖంలో ఆ కళ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తలపైన హంసతోటి వాళ్ళు కిరీటం చేయడం జరిగింది. అండ్ ఈ వినాయకుడి ప్రత్యేకత ఏంటంటే మోస్ట్లీ మనం హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా బొజ్జ గణపయ్యలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇది వచ్చేసి సోలాపూర్ గణేష్ అంటారు అనమాట. ముంబైలో ఎక్కువ మహారాష్ట్ర సైడ్ ఇలాంటి గణేష్ని అయితే పెట్టడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళ మేజర్ మోటివ్ ఏంటంటే గురువు శిష్యుల అనుబంధాన్ని డెడికేట్ చేయడమే. అంటే రామానుజాచారి గారు ఎంత గొప్ప లైఫ్ లెసన్స్ నేర్పించారు మనందరికి. ఎగ్జాక్ట్ దీని ఆపోజిట్లీ మనం చూసుకుంటే అయితే ఇక్కడ రామానుజాచారి గారి విగ్రహం ఇక్కడ కూడా పెట్టారనమాట. ఇంకా వాళ్ళు ఈ గురువు శిష్యువు అనుబంధాన్ని ఇంకా అద్భుతంగా ప్రమోట్ చేయడానికి వాళ్ళు ఇక్కడ కొన్ని పోస్టర్స్ పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ వెనకాల చూసుకుంటే ఇంపార్టెన్స్ ఆఫ్ తిలక్ ఇన్ సనాతన ధర్మ, ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే అయితే ఇంపార్టెన్స్ ఆఫ్ గురు అని ఒక పోస్టర్ ఉంది. ఇంకా ఇక్కడ నిజంగా అంటే లైక్ రామానుజాచారి గారి ఐడల్ ఎక్కడైతే ఉందో దాని ఫోటోగ్రాఫ్స్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకో పోస్టర్ ఉంది, అది వచ్చేసి సనాతన ధర్మ అనమాట. అసలు సనాతన ధర్మ ఎంతో గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఇవన్నీ కూడా వాళ్ళు డెడికేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి మనకి తెలియజేయాలనే అనుసంధానంతో, తెలియజేయాలనే అనుభవంతో మనకి ఈ పోస్టర్స్ పెట్టడం కానీ, ఈ గురువు శిష్యుల అనుబంధాన్ని తెలియజేయడం కోసం కానీ ఈ వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. సో ఇదే కాకుండా ఈ బేగం బజార్లో ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వినాయకులు అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అవి కూడా చూసేద్దాం. మనమైతే ఇప్పుడు బేగం బజార్లో ఉన్నాము. బేగం బజార్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వినాయకుడిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అదేంటంటే ఫేక్ కరెన్సీ తోటి మొత్తం డెకరేషన్ అంటే అలంకరణ ఏదైతే ఉందో ఫేక్ కరెన్సీతో చేశారు. ఒకసారి చూద్దాము. అంటే మొత్తము ఈ 10 రూపీస్ నోట్స్, 50 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్, 200 రూపీస్ నోట్స్, 500 రూపీస్ నోట్స్, మొత్తం డెకరేషన్ అంతా కూడా ఈ ఫేక్ కరెన్సీతోటే చేశారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అసలు నిజంగానే నిజమైన డబ్బులతో డెకరేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో మనతో పాటు దేవేందర్ గారు ఉన్నారు. ఈ కరెన్సీ థీమ్ గణపయ్య గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే జీ, कैसे आप? मस्त मजा में एकदम. సో అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ గణేష్ని ప్రతిష్ఠించడం జరిగింది? 48 ఇయర్స్. అచ్చా. సో ఈసారి ఈ కరెన్సీ థీమ్ అని ఎందుకు అనుకున్నారు? ఈ థీమ్ అర్థం ఏంటి? కరెన్సీ అంటే మేము అక్కడ చూసి ఇక్కడ చేసినాం. ఎక్కడనే లక్ష్మీ టెంపుల్లో చూసి ఇక్కడ చేసినాం. అచ్చా అచ్చా. అంటే లక్ష్మీ టెంపుల్ ఏదైతే ఆ కరెన్సీ థీమ్ తో డెకరేషన్ చేస్తారో అమ్మవారికి, అలా మీరు గణపయ్యకి చేయడం జరిగింది. ఈ మొత్తం డెకరేషన్ సాగర్ డెకరేటర్ అని ఉన్నారు, ఆయన చేస్తారు. సో మరి ఈసారి ఈ కరెన్సీ థీమ్ తో కొత్త కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చారు కదా, యూత్ కి ఎలా అనిపించింది? ప్రజల నుంచి ఎలా అనిపించింది? బాగా బాగా మంచిగా కనపడుతుంది అది. ఓకే ఓకే. సో ఎలా అనిపించింది? వచ్చిన వాళ్ళంతా ఏమంటున్నారు? అరే బాగా మంచిగా ఉంది అని 4 o'clock వరకు 5 o'clock వరకు లైన్స్ ఉంటుంది. అవునా? ఓకే.
సో ఇంకా ఈవినింగ్ టైం నైట్ టైం అయితే ఈ లైట్స్ అన్ని ఇంకా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తాం. ఓకే. సో చూసారు కదా, ఇక్కడైతే ప్రతి ఇయర్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ గణపతి మూర్తిని అయితే తీసుకురావడం జరుగుతుంది. అంటే ఈ స్టాచ్యూ ఏదైతే ఉందో వాళ్ళు 48 ఇయర్స్ నుంచి ఇలాంటి రకమైన గణపతి స్టాచ్యూని తీసుకొస్తున్నారు. జస్ట్ కుందన్ వర్క్ అది ఇది ఉంటే మన చేంజెస్ చేస్తున్నారు. అండ్ డెకరేషన్లో అయితే ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్ తోటి కొత్త డెకరేషన్ ఐటమ్స్ తోటి వీలైతే చేయడం జరిగింది.